గురుగారు, బ్రహ్మదేవుడు సృష్టించిన సరోవరాన్ని రక్షించిన వారు, భక్షించిన వారు ఏ పేర్లతో పిలువబడుతున్నారు? వారు చేసేటువంటి ఆ విధులతో వాళ్ళకి ఆ పేర్లు ఎలా వచ్చాయి? పూర్వకాలంలో బ్రహ్మదేవుల వారు సృష్టి చేస్తూ ఒక సరస్సు నిర్మించారట. అంటే నీరు ఉన్నటువంటి సరస్సు నిర్మించారు. నీటిని రక్షిస్తాము అని చెప్పి కొంతమంది వచ్చారు. నీటిని మేము భక్షిస్తాము అని కొంతమంది వచ్చారు. రక్షిస్తాము, రక్షామహ అన్నవాళ్ళేమో రాక్షసులయ్యారు. మేము నీటిని భక్షిస్తాము అన్నటువంటి వాళ్ళేమో యక్షులయ్యారు. ఏంటండి ఇది కొంచెం తెకమకగా ఉండేమిటిగా అనిపిస్తుంది. రక్షణ చేసేవాళ్ళు రాక్షసులా? నీటిని రక్షణ చేసేవాళ్ళు రాక్షసులు ఎలా అవుతారు? నీటిని రక్షణ చేసేవాళ్ళు దేవతలు కావాలి కదా. మా ఆధునిక యుగంలో కనుక మనం ఆలోచిస్తే నీటిని ఎవరు కాపాడుతారో, నీటిని ఎవరు జాగ్రత్తగా వాడుకుంటారో వాళ్ళు దేవతా సదృశుల కింద చెప్పాలి కదా. మరి ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారు ఏమిటి? నీటిని ఎవరైతే రక్షిస్తారో రక్షామహ అన్నటువంటి వాళ్ళు రాక్షసులయ్యారు అని ఎలాగంటే, వాళ్ళు ఏం చేశారంటే రాక్షసులు నీటిని రక్షిస్తాము అని చెప్పి నీటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అది రాక్షస ప్రవృత్తి. అంటే నీరు ఎవరికీ చెందకూడదు, ఇది మాకు మాత్రమే చెందాలి, తమకు దగ్గరకే ఉండాలి, ఇతరులకు ఇది పనికిరాదు, ఇతరులు వాడుకోవాలంటే మా అనుమతితోటి కొంతే వాడుకోవాలి. ఇలాగా నీటి మీద ఆధిపత్యం ప్రదర్శిస్తుందో దాన్ని రక్షిస్తున్నామని ఫోజు పెట్టారు. కాబట్టి నీటి మీద అధికారం ప్రదర్శిస్తున్నారు కానీ రక్షిస్తామన్నారు. కాబట్టి అంటే రాక్షస ప్రవృత్తి వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళని రాక్షసులు అన్నారు. ఇక రెండో వాళ్ళు ఉన్నారే యక్షామహ. యక్షామహ అంటే వీళ్ళు మేము భక్షిస్తాము అని అంటే సేవిస్తాము అని అర్థం. నీటిని ఎప్పుడూ కూడా సేవాపూర్వకంగా నీటిని సేవించండి అంటారు పెద్దవాళ్ళు. నీటిని సేవించాలి, ఆహారాన్ని స్వీకరించాలి. అయితే నీటిని సేవించటం అంటే ఏంటంటే సేవ అనేటువంటిది ఒక భక్తిపూర్వకంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నీటిని ఎందుకు సేవించాలి అని అంటే, నారాయణుడు అని పేరు, మనందరికీ తెలిసినటువంటి పేరు. విష్ణుమూర్తిని నారాయణుడు అంటారు. నారే అంటే నీటి యందు శయనము కలిగినటువంటి వాడు కనుక మహానుభావుణ్ణి విష్ణుమూర్తిని నారాయణుడు అని అంటారు. కాబట్టి నీటిని సేవించటము అని అంటే ఆ నీరు నారాయణ సదృశ్యం. నారాహ అంటే నీళ్లు. కాబట్టి ఆ నీటిని చాలా జాగ్రత్తగా మనం సేవించాలి. అందువల్ల నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అని ఆధునిక కాలంలో చెప్పటంలో కూడా ఇందులో కూడా ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. కాబట్టి నీటిని ఎవరైతే సేవిస్తారో అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటారో అని ఇక్కడ భావార్థం, వాళ్ళని యక్షులు లేదా మానవులు అనేటువంటి పేరు మీద పిలిచారు. కాబట్టి ఈ రకంగా బ్రహ్మదేవుడి సృష్టిలో నీటిని రక్షిస్తామని చెప్పి దానికి హక్కుదారులైన వాళ్ళేమో రాక్షసులయ్యారు. పంచకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ నీటిని సేవించేటువంటి వారు యక్షులయ్యారు.